ప్రేక్షకులకు నమస్కారం. ఫిబ్రవరి 10, 11 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి రూ. 3,000 ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ సుందరరామరెడ్డి గారు లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి ఎప్పుడు బిజినెస్ ఆర్టికల్స్ చూసినా లేదంటే పొద్దున్న ఎప్పుడు పేపర్ చూసినా అండ్ ఇండియాలో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ రాబోతున్నాయి, పెద్ద హబ్ అవబోతుంది, సెమీ కండక్టర్ ఇండస్ట్రీ పెద్ద ఎత్తున రాబోతుంది అంటూ ప్రతిరోజు వార్తలు వస్తున్నాయి. ఏంటి అసలు ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పనులు ఎంతవరకు వచ్చాయి అండ్ ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే ఈ ఇండస్ట్రీలో భారత్ ఎంత స్పేస్ ఆక్యుపై చేసింది అంటారు, ఎస్పెషల్లీ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రైట్. సో ఇంతవరకు ఇండియా నుంచి ఒక్క చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా బయటికి రాలేదండి. ఇప్పటి వరకైతే మన ఇస్రో వాళ్ళు మాత్రం లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన చిప్స్ని గవర్నమెంట్ ఫెసిలిటీస్తో వాడుకునే వాళ్ళు తప్ప అఫీషియల్గా కమర్షియల్ యూసేజ్ తోటి బయట వాళ్ళకి మాత్రం ఒక చిప్ కూడా బయటికి రాలేదండి. అంటే ఫస్ట్ మేడ్ ఇన్ ఇండియా చిప్ బయటకు వస్తుంది ఈ డిసెంబర్లో వస్తుంది, 2024 డిసెంబర్లో వస్తుంది. రీసెంట్గా మినిస్టర్ అనౌన్స్ చేశాడు అనమాట వైబ్రెంట్ గుజరాత్ మీటింగ్లో. కాబట్టి డిసెంబర్లో ఇండియా నుంచి ఫస్ట్ మేడ్ ఇన్ ఇండియా చిప్ బయటికి రాబోతుంది అనమాట. అంటే ప్రపంచంతో కంపేర్ చేస్తే ఇండియా ఇప్పుడే ఈ సంవత్సరం పుట్టిందండి ఇండస్ట్రీ. అంటే ఫస్ట్ ప్రొడక్ట్ రేపు డిసెంబర్లో రాబోతుంది అనమాట. అంతే మన జర్నీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అంటే సాఫ్ట్వేర్లో వీఆర్ ద నెంబర్ 1, బట్ హార్డ్వేర్లో మనం చాలా బాటంలో ఉన్నాం అనమాట. అయితే ఈ సంవత్సరం నుంచి గవర్నమెంట్ పిఎల్ఎస్ఏ స్కీమ్స్ ద్వారా ఎక్కువ ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి డెఫినెట్గా ఈసారి సీరియస్గా ఉంది. వరల్డ్ వైడ్ కంపేర్ చేసుకుంటే చైనా వాళ్ళ వాటా 38% ఉంటుందండి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన మొత్తం ప్యాకేజింగ్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, టెస్టింగ్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, అన్ని ఏరియాల్లో చైనా వాళ్ళు 38% కంట్రోల్ చేస్తుంటారు. నెక్స్ట్ తైవాన్ అండి 19% కంట్రోల్ చేస్తారు. అండ్ వరల్డ్ హై ఎండ్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే వీళ్ళు అనమాట, తైవాన్ వాళ్ళు. అండ్ నెక్స్ట్ అదర్స్ 19% చిన్న చిన్న కంట్రీస్ అన్ని కలిపి. అండ్ సౌత్ కొరియా 9% అండి. అండ్ జపాన్ 6%, అమెరికా 5%, యూరప్ 4% తయారు చేస్తుంది. సో ఇండియా రోల్ 0 ఇప్పటి వరకు అయితే. ఓకే, అంటే మన లోకల్ రిక్వైర్మెంట్స్ కూడా బయట నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం తప్ప మ్యానుఫ్యాక్చరింగ్ ఎంతవరకు అవ్వలేదన్నమాట. ఓకే, అయిందా 1-2 కూడా గవర్నమెంట్ వాళ్ళ రిక్వైర్మెంట్ కోసం వాడుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరం నుంచి ఎందుకు ఇండియా వాళ్ళు ఈ ఏరియాలో అడుగుపెట్టారు, ఫ్యూచర్లో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అవుతుందంటే ఇండియన్స్ వాళ్ళు ఈ మైక్రాన్ కంపెనీతో టైప్ అయ్యారండి అమెరికన్ తోటి. బిగిన్ అయిన తర్వాత వితిన్ 1.5 ఇయర్లోనే ఈ చిప్ తయారవుతుంది. ప్రపంచంలో ఇంత ర్యాపిడ్ స్పీడ్ తోటి 1.5 ఇయర్లోనే చిప్ మ్యానుఫ్యాక్చర్ అయినట్టు హిస్టరీలో ఎక్కడ లేదు. దాన్ని బట్టి ఆ సీరియస్నెస్ ఎంత ఉందో చూసుకోండి ఇండియాకి. ఇంతకుముందు వేరు, ఇప్పుడు వేరు. రెండోది టాటా వాళ్ళు ఎంటర్ అవుతున్నారు డైరెక్ట్గా. టాటా అంటే ఇక చూసుకోండి అది ఏ రేంజ్లో ఉంటుంది అవి. సో టాటా వాళ్ళు ఈ గుజరాత్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారండి. దక్షిణ కొరియా వాళ్ళకి సంబంధించిన సిమ్టెక్ కంపెనీ అని చెప్పేసి అది లీడింగ్ టెక్నాలజీ అనమాట చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ వాటిలో. వాళ్ళతో టైప్ అయ్యి టాటా వాళ్ళు దిగారు డైరెక్ట్గా. టాటా అంటే సీరియస్గా దట్స్ వన్. అండ్ ఆల్రెడీ ఈ కంపెనీ అయితే ఉందండి మన ఇండియాలో. ఎవరు మన తైవాన్ కంపెనీ ఫాక్స్కాన్ వాళ్ళు ఆల్రెడీ బిగిన్ చేశారు 3 ప్లాంట్. ఇంకొక 4 ప్లాంట్లు బిగిన్ చేయబోతున్నారు. ఆల్రెడీ మనం కూడా ఒక 6 months బ్యాక్ మాట్లాడుకున్నాం. ఫాక్స్కాన్ గవర్నమెంట్ ఆల్రెడీ మన తెలంగాణలో కూడా చేసింది. అవును, ఇక్కడ బిగిన్ చేశారు. ఆల్రెడీ ఇండియాలో 30 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ లో యాపిల్ కోసం సపోర్ట్ చేస్తే తయారు చేస్తున్నారండి. అచ్చం సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కోసం 4 ప్లాంట్లు రెడీ చేస్తున్నారు. వాళ్ళ ఎంప్లాయీస్ ఇప్పుడు వరకు 44,000 ఇండియాలో వర్క్ చేస్తున్నారండి. దాన్ని 1 lakh పెంచడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. అంటే రీసెంట్ గా ఇండియన్ గవర్నమెంట్ కూడా అతనికి ఇండియాస్ హైయెస్ట్ 3rd సీలిన్ అవార్డు ఇచ్చేసిందన్నమాట యాంగ్లీకి. అండ్ అలాగనే ఈవెన్ హైదరాబాద్లో కూడా ఇది తయారవుతుందండి ఫాక్స్కాన్ వాళ్ళది. కలాన్ అని చెప్పేసి కాంగ్రా దగ్గర, తెలంగాణ కాంగ్రా కలాన్లో అక్కడ తయారవుతుంది. అండ్ ఇవి కాకుండా కేసన్ టెక్నాలజీస్ వాళ్ళు కూడా తయారు చేస్తున్నారండి హైదరాబాద్లో, ఇది ఫాక్స్కాన్ ప్లాంట్ పక్కనే. దీని తర్వాత ఇంకా ఇజ్రాయెల్ కంపెనీ వాళ్ళు టవర్ టెక్నాలజీస్ అని చెప్పేసి వాళ్ళు చిన్నవి 65-40 నానో ఇంచెస్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు ఇండియాలో. ఓకే, ఇప్పటి వరకు 2023 అక్టోబర్ వరకు అయితే 76,000 కోట్లకి రిక్వెస్ట్లు వచ్చినాయి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి. మేము ఇన్వెస్ట్ చేస్తాం ఆ ఏరియాలో, పర్మిషన్ కావాలంటే బయట దేశాల నుంచి మన అవును 45 యూనిట్స్ కి, అంటే 45 కంపెనీస్ కి పర్మిషన్లు వచ్చినాయి గవర్నమెంట్ కోసం. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇంత ముందులా కాదు, ఇప్పుడు కొత్తగా చాలా స్పీడ్ అనమాట. ఏఎండి వాళ్ళు బిగిన్ చేస్తున్నారు బెంగళూరులో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే రాజస్థాన్లో సహస్రా సెమీ కండక్టర్ కంపెనీ వాళ్ళు బిగిన్ చేస్తున్నారు.
అండ్ డేటా మెమరీ కార్డ్ అనమాట. హెచ్సిఎల్ వాళ్ళు, లారెంట్ ఆబ్రా వాళ్ళు, మహీంద్రా వాళ్ళు వీళ్ళందరూ బిగిన్ చేస్తున్నారు. ఇంత ముందులాగా ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే బిగిన్ చేయటం ఇలా ఏమి ఉండదండి. ఒకప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు యాక్చువల్గా మన పంజాబ్లో మొహాలీలో ఉండేది అనమాట సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళది. అది ఎప్పుడు 1976లో బిగిన్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. అన్ఫార్చునేట్లీ అది 1989లో అగ్ని ప్రమాదంలో కాలిబూడిదైపోయింది కంప్లీట్గా. ఇక దాంతో ఆ ప్రోగ్రామ్ ఆగిపోయింది. లేకపోతే ఇండియాలో సొంత మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడే బిగిన్ అయ్యేది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు రీసెంట్గా $120 కోట్ల తోటి మళ్ళీ అది రీఓపెన్ చేసి మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తున్నారు. అయితే వాళ్ళు చేసే ఈ చిప్పులతోటే ఇస్రో వాళ్ళు మంగళయాన్ ఈ వాడికి ఉందనమాట. సో ఇస్రో వాళ్ళు వాడే మొత్తం లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ చిప్స్ అవన్నీ మెజారిటీ టైం అనమాట. బట్ కమర్షియల్ బయట కోసం మాత్రం ఇంతవరకు ఇండియాలో పెద్ద ఎత్తున మ్యానుఫ్యాక్చరింగ్ ఏం లేదు. ఇప్పుడు మాత్రం తయారవుతున్నాయండి. అండ్ ఆల్మోస్ట్ ఆల్ పెద్ద పెద్ద గ్రూప్ ఏది మహేంద్ర, ఎల్ఎన్టీ, టాటా వాళ్ళు వీళ్ళు ఎంటర్ అవుతున్నారు. వీళ్ళు ఎంటర్ అవుతుంటే మీనింగ్ ఏంటంటే విత్ ఇన్ 1 yearకే అయిపోద్ది. ఊహించుకోండి 5 years బ్యాక్ ఇండియాలో 100% ఇంపోర్ట్ చేసుకుంటాం మొబైల్స్. ఇప్పుడు 100% ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి 1,00,000 కోట్లకి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అవునవును. ఊహిస్తావా? యాపిల్ టోటల్ ప్రొడక్షన్లో 12% ఒక ఇండియా నుంచి ప్రొడక్షన్ వచ్చింది. ఊహిస్తావా మనం 2 years బ్యాక్? ఊహించలేము. చిప్ కూడా అంతే. డెఫినెట్గా వరల్డ్ మ్యాప్లో నెక్స్ట్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అంటే అది ఇండియా నుంచి అండి. సెంట్రల్ గవర్నమెంట్ చాలా సీరియస్గా ఎలక్ట్రానిక్స్ డివైసెస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. కాబట్టి లోకల్గా 100% మనం తయారు చేయడమే కాదు ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తాం. కోవిడ్ మెడిసిన్ ఫ్రీగా ఇచ్చేసాం ప్రపంచ దేశాలకి. అవును. అండ్ ఈ సెప్టెంబర్లో ఇండియాలో ఫస్ట్ సామ్సంగ్ ల్యాప్టాప్ కూడా బిగిన్ అవుతుందండి, మేడ్ ఇన్ ఇండియా. అందుకని ల్యాప్టాప్స్ అయినా మొబైల్స్ అయినా ఎలక్ట్రానిక్స్ గూడ్స్ సంబంధించిన ప్రతి స్పేర్ పార్ట్స్ మొత్తం కూడా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ కాబోతుంది. 2026 కల్లా ఇండియాలో 100లాది కంపెనీస్ తయారవుతాయండి. 1-2 కాదు, 100లాది కంపెనీస్ తయారవుతాయి అనమాట. అంటే చాలా పెద్ద ఇండస్ట్రీ అవుతుంది. చాలా పెద్ద, అంటే గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది ఈ ఏరియాలో. ఊహించండి, మోడీ గారు మొన్న 1 కోటి హౌసులకి రూఫ్ పెట్టేంత వరకు కూడా ఎవరు దాని డిస్కస్ చేయలేదు కదా సోలార్ గురించి. ఇప్పుడు చూడండి 2 years తర్వాత ఎక్కడ చూసినా సరే సోలార్ ప్యానల్తో నీళ్లు ఉంటాయి. అంటే గుడిసె అంటే పైన సోలార్ ప్యానల్తో కట్టేస్తారు గుడిసె, ఎందుకంటే కరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుంది కదా. అట్లా పైన రూఫ్స్ మొత్తం కూడా సోలార్తో నిండిపోతాయి అన్ని. అందుకని గవర్నమెంట్ చాలా అగ్రెసివ్గా పుష్ చేస్తుందండి ఆల్టర్నేటివ్ ఎనర్జీ కోసం అండ్ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కోసం. డెఫినెట్గా పిఎల్ఎస్ఎస్ స్కీమ్ వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ స్కీమ్ ఇండియాలోని. ఇప్పుడు వరకు ఎందుకు గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తాను ఎవరు సీరియస్ తీసుకునేవాళ్ళు కాదు. ఎప్పటి నుంచో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అని అదే ఊత పదం లాగా వాడేవాళ్ళు పొలిటికల్ లీడర్స్. బట్ ఈసారి అలా కాదు. అండ్ డెఫినెట్గా ఈ మోడీ గవర్నమెంట్ డెఫినెట్గా దాన్ని ఇట్స్ గోయింగ్ టు రియాలిటీ అనమాట. సో రేపు డిసెంబర్లో ఫస్ట్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియా నుంచి వస్తుంది. ఇది జస్ట్ స్టార్టింగ్ అండి. నెక్స్ట్ డిసెంబర్లో అప్పుడు చూడండి ఇంకా ఇండియాలో ఇలాంటి కంపెనీస్ 100 ఉంటాయి కనీసం. లైక్ యాపిల్ లాగా. యాపిల్ మొదట్లో వచ్చినప్పుడు అందరూ సెటిల్ వేశారు. ఇది చైనా నుంచి స్పేర్ పార్ట్లు పట్టుకొచ్చి అసెంబ్లీ చేసేసి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియా అంటారా అన్నాడు. ఇవాళ టాటా వాళ్ళు దిగుతున్నారు డైరెక్ట్గా. టాటా వాళ్ళు యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ దిగుతున్నారు. యాపిల్ షోరూమ్స్ టాటా వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు. టాటా అంటే మనం సెటిల్ వేయలేం కదా. అందుకని డెఫినెట్గా ఇండియాకి సంబంధించిన మొత్తం చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో డిజైన్ అవుతుంది. ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్, ఇక్కడే టెస్టింగ్, ఇక్కడే అసెంబ్లింగ్ అన్నీ ఉంటాయి. మనకు సరిపోగా మనం ఇంకా వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇండియా ఏదన్నా స్ట్రాంగ్గా గ్రో అయ్యే ఏరియా ఏదైనా ఉందంటే డెఫినెట్గా ఇది ఎలక్ట్రానిక్స్లోనండి. ఇప్పుడు దాకా మనం బాగా డిపెండ్ అయ్యాను వేరే కంట్రీల మీద. ఇక ముందు వీఆర్ గోయింగ్ టు బి నెంబర్ 1 డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్.